Many of them are still confused between SIP and mutual fund. Trust me, this video will definitely give some clarity. For example, నువ్వు ఒక హౌస్ లోన్ తీసుకున్నావు బ్యాంక్ లో, ఎవ్రీ మంత్ నువ్వు 10,000 సిస్టమేటిక్ గా పే చేయాలనుకుంటున్నావు. మొత్తం ఒకేసారి అమౌంట్ పే చేయాలనుకున్నావు అనుకోండి, 50,000, దాన్ని మనం లంసమ్ అంటాం. ఫర్ సపోజ్ ఎవ్రీ మంత్ పే చేస్తే అది సిస్టమేటిక్ గా పే చేసినట్టుగా, అదే ఒకేసారి పే చేస్తే లంసమ్ అమౌంట్ అని అర్థమైనట్టుగా. అది ఎక్కడి నుంచి తీసుకున్న ఈ లోను? బ్యాంక్ అనేది ఒక ఆర్గనైజేషన్. ఎస్ఐపి అంటే సింపుల్ గా ఇక్కడ ఈ బ్యాంక్ ఎగ్జాంపుల్ లో ఎలా అయితే 10,000 ఎవ్రీ మంత్ సిస్టమేటిక్ గా పే చేసావో బ్యాంక్ కి, ఇక్కడ కూడా ఎవ్రీ మంత్ ఒక పర్టికులర్ డేట్ లో ఒక ఫిక్స్డ్ అమౌంట్ సిస్టమేటిక్ గా మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తాం. మ్యూచువల్ ఫండ్ అనేది ఒక ఆర్గనైజేషన్. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసి ఈ మ్యూచువల్ ఫండ్ లో మేనేజర్స్ ఉంటారు. మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ ఏం చేస్తారంటే మన ఫండ్స్ ని ఈక్విటీ ఫండ్స్ లో, డెట్ ఫండ్స్ లో, హైబ్రిడ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్ ని మనం సిప్ అంటాం. అదే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఎగ్జాంపుల్ లో ఎవ్రీ మంత్ 10,000 పే చేస్తే సిస్టమేటిక్ గా పే చేసాం అంటాం. అదే ఒకేసారి పే చేస్తే లంసమ్ అమౌంట్ పే చేసాం అంటాం. ఇక్కడ కూడా లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒకేసారి ఒక 20 lakhs 30 lakhs మార్కెట్ లో పెట్టడం. ఇది హై రిస్క్. బుల్ మార్కెట్ అయితే ఓకే, బట్ ఇన్ కేస్ మార్కెట్ ఏమైనా తేడా కొడితే దిస్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ టూ మచ్ రిస్కీ. మ్యూచువల్ ఫండ్స్ లో నీకు క్లారిటీ కావాలంటే జస్ట్ ఫండ్ అని కామెంట్ చేయి.